గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ యొక్క టైడ్ వాటర్ ఆయిల్ కో లిమిటెడ్ అనే స్టాకు ఫండమెంటల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేవిధంగా టెక్నికల్గా కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ చాలా బాగున్నాయి. జీ ఫ్యాక్టర్, గ్రోత్ ఫ్యాక్టర్ అనేది మనం చూసుకున్నట్టయితే 6 ఉంది, అంటే పాజిటివ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ ఏ విధంగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది చూస్తే పాజిటివ్ నెంబర్ 3.6% లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా లాస్ట్ క్వార్టర్తో మనం చూసుకున్నట్టయితే దగ్గర 25% పాజిటివ్ నెంబర్ అనేది చూపిస్తూ ఉంది. ఇకపోతే ఇండస్ట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే రఫ్గా 40కి దగ్గరగా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే 26 ఉంది. సో ఇండస్ట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోతో పోలిస్తే తక్కువగా ఉంది. అంటే రెలవెంట్గా తక్కువ ధరకి ఇండస్ట్రీలో మంచి కంపెనీ అవైలబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, అంటే వీళ్ళు వడ్డీ పే చేసే వాళ్ళ యొక్క కెపాసిటీ అనేది మనం చూసుకున్నట్టయితే 105 ఉంది. సో ఏంటంటే వీళ్ళకి అసలు అప్పే లేదన్నమాట, అంటే డెట్ ఫ్రీ కంపెనీ ఇది. సో ఎగ్జాక్ట్గా ఒకసారి టెక్నికల్గా ఇంకా డీప్గా వెళ్ళే ముందు ఒకసారి అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. వీళ్ళ యొక్క ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఆటోమోటివ్ లూబ్రికెంట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఆటోమోటివ్స్ అంటే లైక్ 2 వీలర్స్ కానీ ప్యాసింజర్ వెహికల్స్ అట్లా అనమాట. దానికి సంబంధించిన ఆయిల్, లూబ్రికెంట్స్ అంటే ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నెక్స్ట్ ఇండస్ట్రీస్ లూబ్రికెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అటువంటి ఆయిల్ మనం చూసుకుంటే మెషినరీ ఆయిల్, థెర్మిక్ ఫ్లూయిడ్స్, స్ప్లెండిడ్ ఆయిల్స్, టర్బైన్ ఆయిల్స్, హెవీ డ్యూటీ హైడ్రాలిక్ ఆయిల్స్ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. నెక్స్ట్ స్పెషాలిటీస్లో వీళ్ళు చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క శానిటైజేషన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇక బ్రాండ్స్, వీళ్ళు 2 బ్రాండ్స్ పేర్లతో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఒకటి వీడ్ ఆయిల్, రెండోది వచ్చేసరికి ఎనియోస్. వీడ్ ఆయిల్ స్ట్రాంగ్ బ్రాండ్ అనమాట. 65% మార్కెట్ సేల్స్ అనేది జరుగుతుంది, 35% ఎనియోస్ ద్వారా జరుగుతుంది. అయితే ఇక్కడ జియోగ్రఫికల్గా వీళ్ళ యొక్క ఎక్స్ప్లోరేషన్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం వీళ్ళ సేల్స్ డొమెస్టిక్గా 80%, అంటే ఇండియాలో 80% సేల్స్ జరుగుతాయి. అదర్ కంట్రీస్లో ఒక 20% సేల్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఫండమెంటల్గా వీళ్ళు ఏంటంటే ఆయిల్ అండ్ గ్రీజు ఇటువంటి లూబ్రికెంట్స్ తయారు చేసే కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనం చూసాం కదా, మార్కెట్ యొక్క క్యాపిటల్ అనేది చూసుకుంటే 3,736 కోట్లు అనేది కనిపిస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇక్కడ 23% అనేది కనిపిస్తుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 18% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఇది కంపెనీ యొక్క గ్రోత్, రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ ప్యారలల్గా ముందుకు వెళ్తూ ఉంది. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రమోటరు ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఆఫ్ ప్రమోటర్స్ వాళ్ళు 62.2% అనేది హోల్డ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో వాళ్ళు స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. ఇది మంచిది అనమాట. సో ఏమన్నా ప్లెడ్జ్ ఉందా అంటే తనఖా పెట్టారా, తాకట్టు అంటే ఏం లేదు, వెరీ గుడ్. అంతకుముందు ప్లెడ్జ్ ఉంది, వాళ్ళు ఐ థింక్ ప్లెడ్జ్ పర్సంటేజ్ అన్వైండ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 0 ప్లెడ్జ్ అనేది చూపిస్తుంది. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మార్చి 2023 నుంచి చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ అనేది వాళ్ళ యొక్క స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ యొక్క స్టేక్ అనేది జూన్ 2023లో చాలా తక్కువ ఉంది. దాని తర్వాత సెప్టెంబర్ 2023లో ఇంక్రీజ్ చేశారు, డిసెంబర్లో ఇంక్రీజ్ చేశారు, మార్చి క్వార్టర్లో కూడా ఇంక్రీజ్ చేశారు. ఈ కంటిన్యూస్ ఇంక్రీజ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎఫ్ఐఎస్ కావచ్చు, ఈ యొక్క స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మనం క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ఒకసారి చూస్తే ఈ స్టాకు చూడండి, మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది కన్సిస్టెన్సీగా పాజిటివ్ పర్ఫామ్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ అనేది మనకి పాజిటివ్గా ఉంది. రీసెంట్ క్వార్టర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డిసెంబర్ 2023లో 34 crores అండ్ మార్చి 2024లో 43 crores అనేది ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేసింది. సో ఓవరాల్గా మనకైతే ఈ స్టాక్ అనేది స్టేబుల్గా పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రాఫిట్ లాస్ అనేది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, అప్ ట్రెండ్లో క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక ఫండమెంటల్గా చూసాం, మంచి కంపెనీ, పాజిటివ్గా ఉన్నాయి అన్నీ కూడాను. అయితే టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ఏ లాంగ్ కన్సోలిడేషన్ 2021 నుంచి కూడా ఒక రౌండింగ్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హెవీగా వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2050 ప్రీవియస్గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ప్రస్తుతానికి గుడ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ జరిగింది. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ నాకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి పాసిబుల్గా ఉన్న టార్గెట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క లెవెల్ నుంచి నెక్స్ట్ టార్గెట్స్ కోసం ఇమీడియట్గా అంటే 2237 ఒకటి కనిపిస్తుంది. దాని తర్వాత 2575,
అండ్ 3050 అనేది ఇంపార్టెంట్ టార్గెట్స్ లెవెల్స్ అయితే స్టాక్లో కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ ద రౌండింగ్ బాటమ్ మనం చూసుకుంటే లాంగ్ అక్యుములేషన్ జరిగింది, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఇది కంప్లీట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది షేర్ చేశాను ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరొక స్టాక్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.